ఈ మేషరాశి వారికి అందరికీ కూడా వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మానసికమైనటువంటి అశాంతి ఏదో ఒక కారణం, తర్వాత మరి ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఇంతకు ముందు కంటే కూడా గత నెల కంటే కూడా పెద్ద మార్పులేం గోచరించకపోయినప్పటికీ కూడా పర్వాలేదు. ఇంతకుముందు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కాస్త రేణింపు కనబడుతుంది. మరి షష్ఠస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు శత్రువు యొక్క బాధలు పోతాయి. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక పరివర్తన అనేటటువంటిది కలుగుతుంది. చాలామంది విపరీత ధోరణితో ఎక్కువగా సాధన చేయడం, మరి ఉగ్రదేవతారాధనలు, తాంత్రిక దేవతలు అయినటువంటి బగళాముఖికి చేస్తున్నాను, తారాదేవికి చేస్తున్నాను, చండీదేవికి చేస్తున్నాను అని చెప్పుకుంటూ, మరి మా పిల్లలు ఇంట్లో ఫ్యామిలీ మమ్మల్ని ఊరుకోవట్లేదు సార్, అందువలన తాంత్రిక దేవతలను తగ్గించేశాను, గురువులతో మాట్లాడడం తగ్గించేశాను, ఎందుకంటే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు అంటున్నాడు ఒక భక్తుడు. మరి వీళ్ళు ఇదంతా కూడా కేవలం భ్రమ అనమాట. అంటే ఈ షష్ఠస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ఈ ఇల్యూజన్లో ఉంచుతాడనమాట. అంటే వాళ్ళు ఏదో ఒక రూపంలో భార్యలు వచ్చి లేకపోతే వేరే వాళ్ళు వచ్చి అంటే గంటల పూజలు చేస్తున్నాం, ఇట్లా అభిషేకాలు చేస్తున్నాం, డ్యూటీకి వెళ్లకుండా అని భర్తలను వేధించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ శుక్రుడు మరి కన్యా రాశి, తులారాశి, ఆ తర్వాత మళ్ళా ఈ యొక్క వృశ్చిక రాశి సంచారాలు ఈ అక్టోబర్, ఆ తర్వాత నెలాఖరు వరకు కూడా, మళ్ళీ నవంబర్ 1 నుంచి మనకి వృశ్చిక రాశి సంచారం ఉంది. కాబట్టి స్వక్షేత్రగత స్థితిగతుడైనటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన భార్య తరపు కొంత ఆస్తులు, అత్తగారి తరపు మీకు ఇస్తానని వాగ్దానాలు చేసినటువంటి ఆ కట్నాలు కానీ ఇవన్నీ బాకీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. తర్వాత ఈ యొక్క అధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్రమోషన్స్ అనేటటువంటివి ఖచ్చితంగా మేషరాశి వారికి రావడం జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మేషరాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు జపాలు చదువుకోండి. రాహుకి చక్కగా కిలోంపావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి మీరు పేద బ్రాహ్మడికి అధిక పారితోషకాన్ని ఇచ్చి దానం చేయండి. ఎప్పుడైతే దక్షిణలో బ్రాహ్మడికి ఇచ్చేటప్పుడు పిసనార్తనాలు చూస్తారో, మీకు దేవుడు కూడా మీకు ఫలితాలు ఇచ్చేటప్పుడు చాలా పిసనార్తనం చూపించి మీకు ఇవ్వాల్సిన ఇవ్వడం. అదేవిధంగా ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. బగళాముఖి అమ్మవారి యొక్క మంత్రాలని మీ ఇంట్లో చదువుకోండి. శుభమస్తు. ఈ దసరాలో ఈ 10 రోజుల పాటు మనం కనుక నియమనిష్టలతో ఎవరైతే దైవభక్తితో అచంచలమైనటువంటి విశ్వాసంతో పూజ చేస్తే తంత్రశక్తులు వస్తాయా? మన మీద ఉన్నటువంటి నరదృష్టి, చేతబళ్ళు, చిల్లంగులు ఇలాంటివన్నీ కూడా పక్కకు తప్పుకుంటాయా? మనకు వశీకరణ శక్తులు వస్తాయా? అమ్మాయిలు మనకు పడిపోతారా? అమ్మాయిల్ని మనం ప్రభావితం చేయగలుగుతామా? ఇవే కదండి మనకు కావలసినటువంటి టాపిక్లు. అలాగే ఒక బుద్ధిహీనుడు మంత్ర సాధన చేస్తే టైం వేస్ట్ చేసుకోకండి, నేను అమెరికాలో నుంచి మాట్లాడుతున్నాను అని మాట్లాడాడు. మంత్ర సాధన చేస్తే గంటలు టైం వేస్ట్ చేసుకోకండి, సాధన చేస్తే ఏమీ రాదు అని చెప్పాడనమాట. కాబట్టి ఇటువంటివన్నీ కూడా నమ్మొద్దు మీరు. అతను అసలు సనాతన సాంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, పౌరహిత్య వృత్తిలో ఉన్నటువంటి వాడు కాదు. కారణం ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక తాతల దగ్గర నుంచి వస్తుంది సనాతన సాంప్రదాయం, పౌరహిత్య వృత్తి. వాళ్ళ తాతలు చెప్తారు, వాళ్ళ తండ్రి గారు చెప్తారు, వాళ్ళ మనవాళ్ళు, అలా వంశపారంపర్యంగా ధర్మబద్ధంగా వాళ్ళు కాస్త మూఢ విశ్వాసాలతో ఉన్నట్టున్నా చదువు లేకపోవడం వల్ల, కానీ ఒక పద్ధతిలో గురు సాంప్రదాయంలో చెబుతారన్నమాట. కానీ ఇలాంటి పోరంబోకులు మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లం అయ్యాము, లేకపోతే మేము పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాము అనే అహంకారంతో కౌలాచార పూజలని, వామాచార పూజలని, ఇలాంటి పిచ్చి పిచ్చి టాపిక్స్తో పంచ మకారాలని
ఇలా చెప్పి అప్రతిష్ట పాలైపోయారు కొంతమంది, మనకు తెలిసిందే. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనం తెలుసుకోవాలి. దీనికి గురు పరంపర కావాలి. వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలా తయారయ్యి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారంటే, సనాతన సాంప్రదాయానికి అప్రతిష్ట పాలయ్యే విధంగా, భ్రష్టు పట్టించే విధంగా ఇటువంటి వాళ్ళంతా చెప్తున్నారు అంటే వీళ్ళకి పోరంబోకులకి గురువు లేడనమాట. గురువు ఉండాల, గురువుని ప్రేమించాల, గురువుని సేవ చేసుకోవాలి. అప్పుడు గురువు యొక్క కరుణా కటాక్షాలతో మనకి వాక్కు సిద్ధి వస్తుంది. మనం ఎట్లా చెప్పాలి అన్నది తెలుస్తుంది. మెటాఫిజిక్స్, సైన్స్, తత్వం తెలుస్తుంది, భగవత్ తత్వం అర్థమవుతుంది. కేవలము పుస్తకాలు 4 చదివేసి, లేకపోతే ఏది మోడర్న్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, లేకపోతే నేను అమెరికాలో ఉన్నాను, దిస్ ఆల్ డజంట్ కౌంట్. సనాతన సాంప్రదాయము, ఋషి సాంప్రదాయము అనేటటువంటి భారతదేశంలో ఉండాలి. భారతదేశంలో ఉండే సాధన చేయాలి. నువ్వెక్కడో అమెరికాలో ఉండి సొల్లు కబుర్లు చెప్తే ఇక్కడ సరిపోదు, నువ్వు భారతీయుడైన అసలు నీ గురువే లేడు, నీకు ఆ కెపాసిటీ లేదు. నేను ఒక అధర్వణ వేద పండితుడిగా ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. నేను ఒక ప్రొఫెసర్గా మోడర్న్ ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో చేసినటువంటి వాడిగా ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. ఒక ప్రొఫెసర్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్స్ అండర్ వాట్ గ్రౌండ్స్ యూ హ్యావ్ యూ రిలీజ్డ్ దోస్ బ్లడీ స్టేట్మెంట్స్. ఇటువంటివన్నీ కూడా భక్తుల మీద, పాపం అమాయకులైనటువంటి భక్తుల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి మనము ఈ నవరాత్రులు ఎవరైతే ఈ 9 రోజులు కూడా నిష్ఠతో చేసి, నిష్ఠ అంటే కేవలము మనము ఏవో ప్రత్యేకమైనటువంటి కొత్త బట్టలు కట్టుకోవాలా, లేకపోతే మడి కట్టుకోవాలా, ఇలాగే భయపడకండి. శుచి శుభ్రతను మినిమం పాటించండి. తర్వాత నార్మ్స్ ఉంటాయి. స్కూల్కి ఏ విధంగా అయితే యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలో, టై కట్టుకొని వెళ్ళాలో, ఆ స్కూల్ వాళ్ళు ఎలా చెప్పారో అలా ఆ గురు సాంప్రదాయంలో నీ గురువు ఏవైతే నియమాలు చెప్పాడో అదే నియమనిష్టలు అంటే. కాబట్టి అటువంటివన్నీ కూడా నువ్వు పాటిస్తూ, జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు, జగద్గురువులైనటువంటి రామానుజాచార్యులు వారు, వీళ్ళెప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి విధానంలో మీరు నడవండి. సమయాచార పద్ధతిలో, సమయాచార తత్పరతతో దక్షిణాచారములో పూజలు చేయమని చెప్పారు. అంటే ఏంటి? ఒక నిమ్మకాయ పెట్టుకోండి, అది కోడి బెలను. ఒక గుమ్మడికాయ పెట్టుకోండి, అది ఒక జంతువు బలను. అలాగే ఈ రక్తాన్ని చూపించకుండా కుంకుమతో మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి భగవత్ యొక్క అమ్మవారి యొక్క నామాలతో. తర్వాత చాలామంది లలితా సహస్రాలు బ్యాచీలు చదివేస్తున్నారు. బ్యాచీలు చేసేటటువంటి లలితా సహస్రాలు 11 సార్లు చేసామండి, మేము 21 సార్లు చేసామండి. ఎవరో తరుముకొస్తున్నట్టుగా వెనక నుంచి గబగబా చదవడాలు ఇవి కాదు. ఆ యొక్క ప్రతి ఒక్క నామాన్ని ఆస్వాదించాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అంటే దేవకార్య సముద్యత అంటే ఏమిటిది? దేవతల యొక్క కార్యాలని ఉత్ప్రేరకంగా నీ వెనుకుండి ఆమె సహాయం చేస్తుంది అన్నారు. అంటే కేవలం దేవతలకే సహాయం చేస్తుంది, మానవులకి సహాయం చేయదనా? దాని అర్థం దేవకార్యాలు అంటే మంచి పనులు అని అర్థం. దేవతలు ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటారు. రాక్షసులు ఎప్పుడు ఇదిగో ఇలాంటి కామెంట్స్ రూపంలో వెకిలిగా పోకిరిగా తల్లిదండ్రులకు తిండి పెట్టనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు పిచ్చి వాగుళ్ళు వాగుతూ ఉంటారు. కెమెరాల ముందుకు వచ్చేసరికి 4 వీడియోలు వెళ్ళేసరికి 4 ప్రవచనాలు చెప్పేసరికి మేము ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలం, జగద్గురువులం, సద్గురువులం, సిద్ధగురువులం. ఇలా మరి షిరిడి సాయిబాబా ఏమైపోవాలా? సద్గురువు. మరి తర్వాత జగద్గురువులు మీరైతే రేపో మాపో చచ్చేవాళ్ళు ముసలి వయసు వచ్చేసి మీరు జగద్గురువులైతే మీ శిష్యులకి చెప్పడం తెలీదా? ఫలానా పీఠానికి మేము జగద్గురువులం అని పెట్టుకోవడం. ఆ తర్వాత ఈ కదిలే దైవాలు చంద్రశేఖర సరస్వతిని పెట్టామంటే ఒక అర్థం ఉంది. కంచికామకోట పీఠాధిపతులు. కాబట్టి వినయేన శోభితే విద్య, వినయం ఉండాలి. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా గురువు యొక్క ఆశీర్వాద బలంతో మనము ఈ అమ్మవారి యొక్క పనులు చేయాలి. రాక్షస పనులు అంటారు వీటిని. అందువల్ల మానవుడు ఎప్పుడు కూడా ఏ మంచి పనులు ఇతరుల కోసం, పరుల కోసం ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి పరుల పనులకు దేవతలు ఏం చేస్తారంటే వెనకుండి అమ్మవారు సహాయం చేస్తారు. షీ వర్క్స్ యాజ్ ఎ కెటలిస్ట్.
ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఆమె. కాబట్టి అలాగే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అన్నారు. మహారాజ్ఞి అంటే ఎవరండి ఆమె? షీ ఈజ్ ద గాడెస్. మహారాజుని ఏమంటామండి ఇంగ్లీష్లో? లార్డ్ అంటాం. మరి లార్డెస్ అనే పదం ఇంగ్లీష్లో లేదు. మరి గాడ్ అనే పదం ఉంది, దేవుడు. గాడెస్ అనే పదం ఉంది. మహారాజ్ఞి. ఒకసారి మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మరి ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు, మరి కొంతమంది కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు రంగరాజన్ గారు, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతకుముందులో, వారు కూడా ఆసీనులైన. హీ డిడ్ నాట్ కమ్ యాజ్ ద చీఫ్ గెస్ట్, మామూలుగా వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ పంతులు గారులు మామూలుగా లార్డెస్ దుర్గా అని అన్నారు. దెన్ హీ ఇమీడియట్లీ పాయింటెడ్ అవుట్, వాట్ ఈస్ దిస్ లార్డెస్ అన్నారని మంచి ఉద్దేశంతోనే పాయింట్అవుట్ చేస్తే, లార్డెస్ అంటే ఏంటి? లార్డ్ అంటే మహారాజు, లార్డెస్ అంటే మహారాజ్ఞి. అందువలన సంస్కృతం నుంచి వచ్చింది ఇంగ్లీష్ పదాలు, తెలుగు పదాలు. కాబట్టి ఇంగ్లీష్లో లార్డెస్ పదాన్ని లేనంత మాత్రం ఏం కాదు. సంస్కృతము విల్ సపోర్ట్ ఇట్. సో ఇన్ దిస్ వే దిస్ ఇస్ కాల్డ్ ఎస్ టాటాలజీ. భగవద్గీత అంతా కూడా టాటాలజీ. అందువల్ల ఇంత నిష్ణాత అవసరం అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ 9 రోజులు కూడా అమ్మవారికి చేసి 10వ రోజున కూడా విజయదశమి రోజున చేసుకుంటారో అటువంటి వాళ్ళకు వశీకరణ శక్తులు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఎక్కడికో ఉత్తరప్రదేశ్ వెళ్ళి తర్వాత అక్కడ ఎవరో దొంగ బాబాలు వాళ్ళు చేస్తున్నారు, ఈ చేతబడులు తీసేస్తున్నారు, వశీకరణ శక్తులు ఇస్తున్నారు అని మీరు వెళ్ళి లక్షల రూపాయలు పోగొట్టుకోకండి. తర్వాత దూరపు కొండలు నునుపు అని మోక్షనారాయణ బలి పూజ, తర్వాత ఆశ్లేష బలి పూజ కర్ణాటక పూజారులే చెయ్యాలట. ఎవడరా చెప్పింది? గోకర్ణంలోనే చెయ్యాలా? తర్వాత ఈ యొక్క కామాఖ్యలోనే ఒక ప్రబుద్ధుడు చెప్తాడు, కామాఖ్య నుంచి పండితులను తెచ్చానేరా, ఇక్కడ తెలంగాణలో నీకు పండితులు కనబడడం లేదా? ఆంధ్రలో పండితులు కనబడడం లేదా? హౌ డేర్ యువర్ ఇన్సల్టింగ్ అవర్ ప్రీస్ట్స్. అస్సాం నుంచి తీసుకొస్తే వాడికి ఏ మంత్రాలు వచ్చో తెలిస్తే కదా వాళ్ళకి. మాకు తెలీదా? మాకు తెలియనటువంటి పంతులు ఉన్నారా? అస్సాం నుంచి నువ్వు తీసుకొచ్చేది ఎవరు? 4 తీసుకొచ్చేసి ఒక 25 లక్షలు వసూలు చేసేసి పట్టుచీరలు వేసేస్తావా 11 లక్షలు పెట్టి అమ్మవారికి హోమంలో? ఏంట్రా ఏం పూజ చేస్తారు మీరు? మందు బాటలు పెడతారా? మటన్ చికెన్ అమ్మవారికి పెడతారా? చేపలు పెడతారా? పంచి మకారాలు అంటారా? అమ్మవారికి మైథున క్రియ సమర్పించాలని అజంప్షన్ అంటాడు. మళ్ళీ అజంప్షన్ అంటే ఊహించంట. సంభోగం చేసి ఆడదాంతో ఎవరైతే పూజ చేయించుకోవడానికి వచ్చిందో అమ్మాయి, ఆ అమ్మాయితో మీరు సంభోగం చేసి ఇది మైథున క్రియని సమర్పించాలా, అజంప్షన్ అని మళ్ళీ చెప్తారా? వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? దీన్ని మళ్ళీ పైగా తంత్రశాస్త్రం అని పేర్లు పెట్టడం. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చెల్లవు నాయన. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏమి అశాస్త్రీయమైనటువంటివి, అవైదికమైనటువంటి పనులు కనుక ఎవరైతే గురువులు అనుకునేటటువంటి వాళ్ళు చెబుతారో వాళ్ళు కూడా రౌరవాద నరకాలకు పోతారు. ఎవరైతే భక్తులు చేయించుకుంటారో షార్ట్ కట్స్లో వెళదాం, షార్ట్ కట్లో హీరోయిన్లు అయిపోదాం, లేదా షార్ట్ కట్లలో మనం ఏదో చేద్దాం అనుకుని బిజినెస్ మ్యాన్లు అవుదాం, సంపాదిద్దాం అనుకుని వెళ్తారో అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు భస్మం అయిపోతారు, రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు, వాళ్ళ వంశనాలు నాశనం అయిపోతాయి. ఆ చెప్పేవాళ్ళకి ఎలాగో వంశాలు లేవు, ఆల్రెడీ పిల్లలు లేరు. కాబట్టి వీళ్ళ పిల్ల పాపలు కూడా పోవడం జరుగుతాయి. కాబట్టి ఇలాంటి అశాస్త్రమైన బోధించకండి. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు, జగద్గురువు అయినటువంటి రామానుజాచార్యులు వారు వీళ్ళ చెప్పిన పద్ధతుల్లో నడుచుకోండి. తప్పకుండా ఈ 10 రోజులు కనుక ఈ నవరాత్రుల్లో మరి ఈ చక్కగా దక్షిణాచార పద్ధతిలో మనం షోడశోపచార పూజలతో మన పంతులు గారు ఏవైతే చెప్తున్నారో ఆ పూజలు మాత్రమే అలాగే చెయ్యాలా. తాంత్రిక పూజలు ఉండవు. అవంతా కూడా భ్రమ అన్నమాట, మాయగాళ్ళు వీళ్ళు. ఈ చెప్పేటటువంటి వాళ్ళంతా తంత్ర పూజలు చేస్తున్నాము అని డబ్బులు లాగేటటువంటి వాళ్ళు. అలాగే అస్సాం నుంచి పంతులు తెస్తున్నాము, కర్ణాటక పంతుళ్ళే మోక్షనారాయణ బలి పూజ చేయాలా? త్రిపండి శ్రాద్ధాన్ని పెట్టడానికి కన్నడ పూజారులే అవసరం ఎందుకురా? ఇలాంటివన్నీ కూడా under what qualifications do you have? Under what grounds are you preaching all this nonsense to the public? జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, జగద్గురు రామానుజాచార్యులు వారు, దే ఆర్ సోషల్ రిఫార్మర్స్. ఇలాంటివి చెప్పారా? ఆధ్యాత్మిక ఫిలాసఫీని తెలుసుకోండి, వేదాంతాన్ని తెలుసుకోండి, తత్వాన్ని తెలుసుకోండి, భగవంతుడికి దగ్గరగా వెళ్ళండి, మోక్షాన్ని తెచ్చుకోండి అన్నారు. కాబట్టి ఈ జగద్గురువులైనటువంటి వీళ్ళ పద్ధతుల్లో వెళ్లకుండా ఇక ఎవడు చెప్పినా సరే
సర్వనాశనం అయిపోతారు. కాబట్టి పబ్లిక్కి మనం భక్తులంతా కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పద్ధతుల్లోనే మనం చేసుకోవాలా. తప్పకుండా ఈ దసరా శుభాకాంక్షలతో మీకు చెప్తున్నాం. ఈ 10 రోజులు కూడా ఈ దసరా శుభాకాంక్షలతో మీరు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వశీకరణ శక్తులు మీకే వచ్చేస్తాయి. చేతబళ్ళు చెల్లంగులు మీపైన నరదృష్టి నరగోళ్ళు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నరదృష్టి అన్నీ కూడా పోతాయి, చెల్లంగులు అన్నీ పోతాయి, చేతబళ్ళు కూడా పోతాయి. భగవత్ శక్తిని మించి సకారాత్మక శక్తిలో నకారాత్మక శక్తి లీనమైపోద్ది. నకారాత్మక శక్తి ఇట్ కాంట్ అబ్జార్బ్ సకారాత్మక శక్తి, బట్ సకారాత్మక శక్తి కెన్ అబ్జార్బ్ నకారాత్మక శక్తి. అంటే పాజిటివ్ ఎనర్జీకి ఎంత శక్తి ఉంటుందంటే నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేయగలుగుద్ది. నెగిటివ్ ఎనర్జీకి పాజిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేయడానికి, ఎంబెడెడ్ చేసుకోవడానికి శక్తి సరిపోదు. కాబట్టి సైన్స్లో కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఈ యొక్క థర్మల్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ పవర్ ఇలాంటివి ఉంటాయి. కానీ నెగిటివ్ ఎనర్జీలు పాజిటివ్ ఎనర్జీలు ఉండవు. ఇవన్నీ కూడా మనం అనుకూలంగా పెట్టుకున్నాం. మరి అనుకూలంగా పెట్టుకున్నప్పుడు మీకు విపరీతార్థాలతో మీరు సొంత కవిత్వాలతో చెప్పకూడదు. భగవతత్వంలో పురాణాల్లో ఏదైతే ఉందో అది యథాతథంగా చెప్పకుండా, భగవంతుడు చెప్పిందే చెప్పకుండా, ప్రవచనకారులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి. అందరూ కూడా ఏదైతే అక్షరాలు భగవంతుడు ఏ ఉద్దేశంతో పురాణాల్లో చెప్పబడ్డాయో ఆ రకంగానే చెప్పాలి. అలా చెప్పకుండా మన సొంత కవిత్వాలు చేస్తే మనకి ఇట్ ఈస్ ఎ సిన్, గ్రేట్ సిన్. అదే పాపం, మహాపాపం. కొత్తగా ఎవరిని పాడు చేయక్కర్లేదు, ఎవరి బిజినెస్లో మోసాలు చేస్తే అది కాదు. కాబట్టి ఆ విధంగా కూడా మనందరం కూడా ఆ భగవతత్వాన్ని ఆ స్వామివారు గురువు గారులైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు చెప్పిన విధానంలో మనం నడుచుకోవాలా. పురాణాల్లో ఉన్నటువంటి యథార్థ తత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలా. ఈ విధంగా చేసుకుంటే, అలా చేసుకుంటే ఈ 12 రాసుల వారు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్తాం. 12 రాసుల వారికి మరి ఈ నెలలో జరగబోయేది చూద్దాం.